ఈ పరిశుద్ధ నామానికి యేసు ప్రభు నామస్తులు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నైనా నీ దాసుడు ప్రభా పెద్ద మస్తాన ఈ కుటుంబాన్ని నైనా దీనస్థితిలో ఉండగా దర్శించుటకు నీ కృపను బట్టి స్తోత్రాలు. నైనా మరి నీ దాసుని నా తండ్రి నైనా జ్ఞాపకం చేసుకునండి. నైనా ఆ బిడ్డ యొక్క కష్టస్థితి సమస్త ఎరిగిన దేవుడు నైనా తండ్రి, నీవు నిజముగా నా తండ్రి మమ్మల్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నిజమే ప్రభా, ఇటువంటి బిడ్డలను కూడా మేము వెదకి నైనా నీ సువార్తను చెప్పుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నైనా నా తండ్రి రాత్రంతై సమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాగాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో నా పడవా అట్లాగే రాజకీయ నాయకులు కలవడానికి వెళ్ళినప్పుడు బొకేలు ఎత్తుకోబడతారు. పెద్ద పెద్ద ధనవంతులు కలవడానికి వెళ్ళినప్పుడు మంచి మంచి యాపిల్స్ ఎత్తుకోబడతారు. దేవుని కలవడానికి ఏమి ఎత్తుకోవాలి? దేవుని కలవడానికి మనం ఏమి ఎత్తుకోవాలి? కొంతమంది ఏం చేస్తారు, టెంకాయలు ఎత్తుకోబడతారు, ప్రసాదాలు, దేవుడికి దండలు అట్లా ఎత్తుకోబడతారు. అట్లా బైబిల్లో ఒక మాట రాస్తుంది అనమాట, వేల కొలది పొట్టేళ్ళు నీకు సంతోషం కలగజేయిన ఒక పొట్టేలు ధర ఎంత? ఒక పొట్టేలు ధర 20,000. వేల కొలది పొట్టేళ్ళు అంటే 1,00,000 కోట్లు అయిపోతాయి. అవి ఎత్తుకోబోయి నీ దగ్గరికి వస్తాను సంతోషం కలగజేయినా, దానివల్ల దేవుడికి సంతోషం కలగజేస్తుందా అని అది కలగజేయదు. దేవుడికి ఆయన ఏం చెప్తాడంటే, కనికరమును ప్రేమించుటయు న్యాయంగా నడుచుకుంటూ దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవాను నడుచున్నాడు అంటారు. అంటే కనికరమును ప్రేమించడం అంటే మన కళ్ళ ఎదుట చాలా మంది పేదరికంలో ఉంటారు, దీన స్థితిలో ఉంటారు, అన్నం లేక. కనికరమును ప్రేమించుటయు అంటే ఈరోజు మేము వెతుకుంటా వచ్చాము. అటువంటి పాపాన్ని శాపాన్ని మరణాన్ని పుట్టించు యేసు ప్రభువు 2,500 సంవత్సరాలతో వచ్చి మనందరి కొరకు మనందరి పాపాన్ని శాపాన్ని ఆయన మీద చేసుకొని మనం పొందవలసిన శిక్షను యేసు ప్రభుత్వం ఉంది. కనుక అయ్యా నువ్వు నా కొరకు మరణించావు, నా పాపాన్ని నా శాపాన్ని నువ్వు సిలువ పైన భరించావు అని మనం ఆయన ఒప్పుకొని రక్షకులుగా ఆయన స్వీకరించినప్పుడు మనకైనా ఏమిస్తారంటే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందం చూపిస్తారు. అంత మాత్రమే కాదు, మరి మరణించిన తర్వాత ఇచ్చే రాజు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు పరలోక రాజ్యం అంటే ఆయన సన్నిధిలో మనకు దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, సంతోషం, సమాధానం. ఇది ఈ సత్యం అన్నమాట, శాశ్వతమైన జీవనం అప్పుడు ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఏ గొప్పతనం మంచితనం లేనప్పటికీ కేవలం ఉచితమైన కృపతో మమ్మల్ని చేర్చి ప్రేమగా వందనాలు ప్రభా. మరి కుటుంబాన్ని